ఈరోజు మనం ప్రాముఖ్యంగా ఒక ముగ్గురు స్త్రీల గురించి చూద్దామండి. ఒక ముగ్గురు స్త్రీల గురించి ఈరోజు మనం చూద్దాం. బైబిల్ చెప్తూ ఉంటుంది వారి గురించి. ఈ ముగ్గురు స్త్రీలు మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఆ ముగ్గురు స్త్రీలు మనం ఏం చేయాలంట? జ్ఞాపకం చేసుకోవాలి. అంటే 3 లైఫ్స్ని మన ముందు పెట్టాడు దేవుడు వాక్యం ద్వారా. 3 జీవితాలు మన ముందు పెట్టి ఇప్పుడు ఈ ముగ్గురిని మీరు మీ జీవితాల్లో మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ 3 కైండ్ ఆఫ్ ఉమెన్. ఈ 3 రకాల జీవితాలను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. సో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 17వ అధ్యాయము 32-33 చూద్దాం ఒకసారి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. చూసారా, ఇక్కడ ఒక మాట ఆయన దేవుడు పలుకుతున్నాడు తన వాక్యం ద్వారా. ఏంటంట? లోతు భార్యను. ఎందుకు ఈ మాట ఆయన రాస్తున్నాడంటే అక్కడ కాంటెక్స్ట్ ఏంటి, అక్కడ సందర్భం ఏంటంటే అంత్య దినాల గురించి మాట్లాడుకుంటూ, రాకడ దినాల గురించి మాట్లాడుకుంటూ ఆయన మనకి చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు వాక్యం మనకి గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే, రాకడ దినాల్లో దయచేసి మీరు ఇలా ఉన్నారేమో అని జ్ఞాపకం చేసుకోండి. రాకడ దినాల్లో ఒకవేళ మీరు ఈ రీతిగా ఉన్నారేమో అని ఆలోచించుకోండి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. సో మొట్టమొదటి పర్సన్ ఈరోజు మన ముందు ఉంది. మొట్టమొదటి వ్యక్తి ఈరోజు మన ముందు ఉంది ఎవరంటే లోతు యొక్క భార్య. ఈ లోతు యొక్క భార్య గురించి ఈరోజు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? ఈరోజు మనం ఏమి ఆమె గురించి తెలుసుకోవాలి? కొంచెం ముందుకు వెళ్ళి ఆదికాండం నుంచి ఆవిడ హిస్టరీ కొంచెం మనం గమనిద్దామండి. ఎవరు ఈ లోతు భార్య? జాగ్రత్తగా వినండి. చాలా మందికి తెలియకపోతే దయచేసి ఒక చిన్న క్లుప్తంగా నేను మీకు చెప్తాను వారి గురించి. వినండి. దేవుడు మొట్టమొదటిగా ఈ భూమి మీద పాపం విస్తరించిపోయినప్పుడు ఒక ఆయన పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న ఆయన పేరు ఏంటంటే అబ్రహాము. అబ్రహాముని పిలిచి దేవుడు అన్నాడు, అబ్రహాము, లోకమంతా పాడైపోయింది, నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇక నీ సంతానం నుంచి అందరినీ ఇదిగో నేను నా బిడ్డలుగా చూస్తాను, నేను నా వారిగా చూస్తాను, ట్రీట్ చేస్తాను అని చెప్పి దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు. దేవుడు అబ్రహాంని ఎన్నుకుని తన ఇంట్లో నుంచి పిలిచాడు అబ్రహాంని. అబ్రహాము, ఇదిగో నేను పిలుస్తున్నాను, నీ దేశాన్ని వదిలిపెట్టి, నీ సొంత ఇంటిని వదిలిపెట్టేసి, నీ సొంత గ్రామాన్ని వదిలిపెట్టేసి నేను చెప్పిన ప్రదేశానికి వద్దురా అని అబ్రహాంని దేవుడు పిలిచాడు. అబ్రహాంని దేవుడు పిలిచిన తర్వాత ఏం జరిగిందంటేనండి, అబ్రహాము ఒక్కడే రాలేదు ఇంట్లో నుంచి బయటికి. అబ్రహాముని దేవుడు పిలిచిన తర్వాత అబ్రహాముతో పాటు తన చుట్టమైన లోతుని తెచ్చుకున్నాడు. తన చుట్టమైన లోతుని తెచ్చుకున్న తర్వాత అప్పుడు లోతుకు ఒక భార్య కూడా ఉంది. సో అబ్రహాము భార్య పేరు ఏంటండి? శారా. లోతుకి కూడా ఒక భార్య ఉంది. ఆ భార్య పేరు లిఖించబడలేదు. సో దేవుడు అబ్రహాముని పిలుచుకుంటే అబ్రహాముతో పాటు లోతు కూడా బయటకు వచ్చాడు తన ఇంట్లో నుంచి. నేను కూడా దేవుడు నమ్ముకుంటా నీతో పాటు, నేను కూడా దేవుడు వెనకాల వచ్చేస్తాను నీతో పాటు, నీతో దేవుడు మాట్లాడని చెప్పావు కదా, ఆ దేవుడు నాకు కావాలి, నేను నమ్ముకుంటాను ఆ దేవుడిని అని చెప్పి లోతు కూడా అబ్రహాముతో పాటు వెనక్కి వచ్చాడు. ఇప్పుడు అబ్రహాము లోతు 2 కుటుంబాలు కలిసి వెళ్తా ఉన్నాయి. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, అబ్రహాము ఏ ప్రదేశంలోకి వెళ్ళినా, ఏ ఊరిలోకి వెళ్ళినా మొట్టమొదటిగా అబ్రహాము చేసే పని అంటే చెప్పిన, మొట్టమొదటిగా బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టడం అంటే అక్కడ ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఇదిగో నీ చిత్తమేంటో చూపించు నాకు, నేను ఎటెలాలో చూపించు నాకు అని ఆ పని మొదలు పెట్టక ముందు, ఆ ఊరికి వెళ్ళక ముందు అబ్రహాం ప్రార్థన చేసేవాడు. అలాగా అబ్రహాము తన జీవితాన్ని కొనసాగించుకుంటూ వెళ్తున్న సమయంలో ఒకానొక సమయంలో అబ్రహాం ఉన్న ప్రదేశంలో కరువు వచ్చిందండి. కరువు రాగానే అబ్రహాం ఎప్పుడు ఏం చేస్తాడంటే ప్రతిసారి ప్రార్థన చేస్తాడు అబ్రహాము. కానీ ఈసారి ప్రార్థన చేయకుండా తన సొంత ఇష్టానుసారంగా తనకు అనిపించిన దాన్ని బట్టి, తనకు వినిపించిన దాన్ని బట్టి, తనకు కనిపించిన దాన్ని బట్టి అబ్రహాము ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళాడంటే ఐగుప్తులో కరువు లేదు, ఐగుప్తులో చాలా గొప్ప ఆహారం ఉంది, ఐగుప్తులో సమృద్ధి ఉంది. దేవుడి ఆదేశం లేకుండా, దేవుని అనుమతి లేకుండా అబ్రహాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. అబ్రహాంతో ఎవరున్నారు ఇప్పుడు? అబ్రహాంతో ఎవరున్నారండి? లోతు భార్య ఉన్నారు. సో వీరు కూడా ఏం చేశారు? అబ్రహాంతో పాటు వెళ్ళిపోయారు, ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఐగుప్తులో ఏముందయ్యా అంటే దేవుని చిత్తం ఐగుప్తులో లేదు. ఐగుప్తులోకి వెళ్ళటాన్ని బట్టి తన సొంత భార్య అయిన శారాని అబ్రహాం ఏం చెప్పాడంటే తెలుసా? నా చెల్లి అని చెప్పాడు. ఎందుకంటే రాజు చంపేస్తాడు అబ్రహామును అని భయపడి ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే శారా చాలా అందగత్తె,
అబ్రహాముని చంపేసి శారాన్ని తీసేసుకుంటాడేమో అని చెప్పి అబ్రహాం ఏం చెప్పాడంటే తన భార్యని నా చెల్లి అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఈ అబ్రహాము ఆడిన అబద్ధం ద్వారా ఐగుప్తు దేశం మీదకి గొప్ప తెగులు దేవుడు తీసుకొస్తాడు. సో అదంతా ఐగుప్తు రాజు చూసి, బాబు అబ్రహాము నువ్వు వెళ్ళిపోయా, నీకు దండం, నువ్వు దయచేసి మా దగ్గర ఉండొద్దు అని చెప్పి తనని, తన భార్యని, ఆ లోతుని అందరిని పంపించేస్తాడు. పంపించే ముందు ఏం చేస్తాడంటే చాలా ఆస్తులు ఇస్తాడు. విస్తారమైన బంగారం, విస్తారమైన వెండి, విస్తారమైన ఆస్తులు, పాడి పశువులు అన్నీ ఇచ్చి పంపించేస్తాడు అబ్రహాముకి, లోతుకి. సో కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏమీ లేకుండా ఐగుప్తులోకి వెళ్ళారు. అన్నీ కలిగి బయటకు వచ్చారు ఐగుప్తులో నుంచి. జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలి. ఐగుప్తులోకి, కరువులో నుంచి ఐగుప్తులోకి వెళ్ళారు. చాలా ధనవంతులుగా బయటకు వచ్చారు. ఇప్పుడు చెప్పండి, వారు ధనవంతులుగా బయటికి రావటం వెనకాల దేవుని చిత్తం ఉందా, దేవుని చిత్తం లేదా? ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా లేదని చెప్తా. మీరు ఈ మాటలు వినాలి. ఐగుప్తుకు వెళ్ళే ముందు వారు ప్రార్థన చేసుకుని వెళ్ళారా, ప్రార్థన చేయకుండా వెళ్ళారా? ప్రార్థన చేయలేదు. ఐగుప్తుకు వెళ్ళటం దేవుడికి ఇష్టమా లేదా అదేం పట్టించుకోలేదు. అబ్రహాము వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాంకి ఏమొచ్చింది? సో ఐగుప్తు నుంచి ధనం తీసుకుని రావటం వెనకాల ఈరోజు మనమేమనుకుంటామంటే ధనవంతులుగా ఉండటం ఆశీర్వాదం అనుకుంటాం. ధనవంతుడు అయిపోతే అది గొప్ప భాగ్యం అనుకుంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహాముకి, లోతుకి విస్తారమైన ధనం వచ్చేసింది. కానీ అది నిజంగా దేవుని ఆశీర్వాదం కాదని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆశీర్వాదంతో పాటు అబ్రహాంకి ఏం తెచ్చుకున్నాడు తెలుసా? ఐగుప్తు నుంచి హాగర్ని తెచ్చేసుకున్నాడు. అక్కడి నుంచి హాగర్ ద్వారా ఏం జరిగింది? ఫ్యామిలీలో గొప్ప డివిజన్ జరిగిపోయింది అక్కడ హాగర్ ద్వారా. సో ఇదంతా నేను మాట్లాడను కానీ ఈరోజు ఆ విషయాన్ని గురించి నేను ఎత్తను కానీ. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారండి అబ్రహాము, లోతు. బయటికి రాగానే వీరికి బాగా ఆస్తి ఎక్కువైపోయింది, వీరికి బాగా గొర్రెలు ఎక్కువైపోయినాయి, వీరికి బాగా పశువులు ఎక్కువైపోయినాయి. ఒకానొక రోజు ఏం జరిగిందంటే అబ్రహాము పనివారికి, లోతు గృహంలో పనివారికి గొడవ అయిపోయింది. గొడవ ఏంటంటే వారికి ప్లేస్ దగ్గర, ఒక జాగా దగ్గర, స్థలం దగ్గర గొడవ అయిపోయింది. అప్పుడు అబ్రహాం అన్నాడు, అబ్రహాము తాను పెద్దవాడు, తానే దేవుడు పిలుచుకున్నాడు. అయినా అబ్రహాము తాను తగ్గించుకుని మృదువుగా మాట్లాడే అబ్రహాము, లోతు నీ ఇష్టమైనది నువ్వు చెయ్యి, నీ ఇష్టమైన దారిలో నువ్వు వెళ్ళిపో అని చెప్పి అబ్రహాం లోతుకు చెప్పాడు. చూద్దాం ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆదికాండము 13వ అధ్యాయం చూద్దాం ఒకసారి. అబ్రహాం చెప్పాడండి లోతుకి, లోతు ఇదిగో నీ చుట్టూ కనిపిస్తుంది కదా, దీంట్లో నువ్వు ఎటు వెళ్ళిపోతావు అటు వెళ్ళిపో. నువ్వు ఒక స్థలానికి వెళ్ళి, నేను ఒక స్థలానికి వెళ్తా. మొట్టమొదటి చాయిస్ నీదే. నేను పెద్దవాడిని అయి ఉండొచ్చు, దేవుడు నన్నే పిలుచుకొని ఉండొచ్చు, నేనే నీకంటే అన్నిట్లో ఎక్కువై ఉండొచ్చు. కానీ నేను మొట్టమొదటి అవకాశం తీసుకోవట్లేదు. మొట్టమొదటి అవకాశం నేను నీకు ఇస్తున్నాను లోతు. సో నువ్వు చూసుకో, నీకు చుట్టూ ఉన్న ఊర్లో ఏ ఊరు మంచిది అనిపిస్తే, ఏ ఊరు గొప్పగా ఉంటే, ఏ ఊరిలో నీకు సమృద్ధి, అభివృద్ధి ఉందనుకుంటే ఆ ఊరికి నువ్వు వెళ్ళిపో. మొట్టమొదటి చాయిస్ నీదే అని చెప్పి లోతుకు చెప్పాడండి. అప్పుడు లోతు ఏం చూడండి ఒకసారి. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర అను పట్టణములను నాశనం చేయక మునుపు సోయనుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను, ఐగుప్తు దేశం వలెను, నీళ్లు పారు దేశమై ఉండెను. చాలండి. సో లోతు చూసుకున్నాడు, కొండెక్కాడు, చుట్టూ చూసుకున్నాడు. చుట్టూ ఒక స్థలం కనిపించిందంట. ఆ స్థలం ఎలా ఉందంటేనంట అసలు యెహోవా తోట వలె, ఏదైనా వనం వలె, ఐగుప్తు దేశం వలె చాలా రమ్యంగా, చాలా బ్యూటిఫుల్గా, అన్నిటికీ బాగా అనిపించిందంట లోతుకి. లోతు అనుకున్నాడు, నేను, నా కుటుంబం, నా పని వారందరూ ఆ ప్లేస్కి వెళ్ళిపోతే ఇప్పటికే మాకు చాలా ఆస్తి ఉంది, ఇప్పటికే మాకు చాలా పాడి పశువులు ఉన్నాయి, ఇవన్నీ ఇంకా మేము పెంపొందించుకోవచ్చు, ఇవన్నీ ఇంకా మేము గొప్ప చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ మాకు ఉద్యోగాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అక్కడ మాకు ఆస్తి పెంపొందించుకోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మేము అక్కడికి వెళ్ళిపోతాం అనుకున్నాడు లోతు. మీరు గమనించండి ఈ మాటను మీరు. లోతు దేన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాడు? అబ్రహాము దేన్ని బట్టి నిర్ణయం తీసుకున్నాడు? మీరు చాలా శ్రద్ధగా ఆలోచించాల్సిన మాటలు ఇవన్నీ. అబ్రహాము తన నిర్ణయం దేన్ని బట్టి తీసుకున్నాడు? లోతు తన నిర్ణయం దేన్ని బట్టి తీసుకున్నాడు? లోతు తన నిర్ణయం ఎలా తీసుకున్నాడు చెప్పనా? తనకు కనిపించిన దాన్ని బట్టి, తనకు అనిపించిన దాన్ని బట్టి, చుట్టూ చెప్పే విషయాలను బట్టి లోతు నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాము నిర్ణయం ఎలా ఉందో తెలుసా? దేవుడు ఏం చెప్తే నేను తీసుకుంటాను అనేది అబ్రహాము నిర్ణయం. రెండు నిర్ణయాల్లో చాలా తేడా ఉంది, రెండు నిర్ణయాలు చాలా వ్యత్యాసం ఉంది. ఈ మాట మీరు గమనించుకోవాలి.
నేను నెమ్మదిగా లోతువారి దగ్గరికి వస్తాను ఈ విషయాలని చెప్పి. అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇంకా లోతు ఆ ప్లేస్కి వెళ్ళిపోయాడు. కానీ వాస్తవంగా ఆ స్థలం ఎలాంటిది? వాస్తవంగా లోతు ఎన్నుకున్న ఊరు ఎలాంటిదో తెలిసిన? భయంకరమైన పాపం ఉంది ఆ ఊరిలో, భయంకరమైన వ్యభిచారం ఉంది ఆ ఊరిలో, భయంకరమైన అబద్ధాలు, భయంకరమైన వేషధారణ, భయంకరమైన పాపంతో నిండిన ఊరిని లోతు ఎన్నుకున్నాడు. కానీ ఆ ఊరు ఎలా కనిపించింది లోతుకి? ఎలా కనిపించింది ఆ ఊరు లోతుకి? చాలా అందంగా, చాలా రమ్యంగా, యెహోవా తోట వలె చాలా అద్భుతంగా కనిపిస్తుంది అంట లోతుకి. సంగమా, ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలా జాగ్రత్తగా ఈ మాట ఆలోచించుకోవాలి. పాపము ఎప్పుడూ మన జీవితానికి సాతాను అందంగా చూపిస్తూ ఉంటాడు, ఆనందంగా చూపిస్తూ ఉంటాడు. మీరు జాగ్రత్తగా ఈ మాట వినాలి. ఒక కప్పని తీసుకోండి, ఒక కప్పని చంపాలనుకోండి, వేడి వేడి కాగే నీళ్ళలో కప్పనేయండి ఒకసారి. కప్ప ఏం చేస్తుంది తెలుసా? వెంటనే ఆ వేడిలో నుంచి ఏం చేస్తుంది? బయటికి దూకేస్తుంది. ఇప్పుడు రెండో మార్గం చెప్తాను వినండి. ఒక కప్ప మీరు చంపాలనుకోండి, చల్లటి నీళ్ళు తీసుకోండి. ఎలాంటి నీళ్ళమ్మా? చల్లటి నీళ్ళు తీసుకుని ఆ చల్లటి నీళ్ళలో కప్పనేయండి. ఆ కప్పకి చల్లటి నీరు అంటే చాలా ఇష్టం. సో ఆ కప్ప ఆ చల్ల నీళ్ళలో చాలా హాయిగా పడుకుంటుంది. ఇప్పుడు ఆ చల్లటి నీళ్ళని ఏం చేయవచ్చో తెలుసా? దాన్ని నెమ్మదిగా దాని కింద ఒక మంట పెట్టారనుకోండి, ఆ చల్ల నీరు ఏమవుద్ది? నెమ్మదిగా వేడవుద్ది. ఆ కప్ప ఏం చేస్తుందో తెలుసానండి? ఆ వేడి, ఆ చల్లదనాన్ని బాగా కోరుకుని ఆ వేడి వచ్చేది దానికి అర్థం కాదు. నెమ్మదిగా నాకు వేడి తగులుతుందనే విషయం అది గ్రహించుకోదు. ఒకానొక పాయింట్లో ఏం చేస్తుందంటే, ఆ వేడి తగులుతూ నేను ఇంకా నీటిలో నుంచి బయటికి వెళ్ళలేను, నేను ఇక్కడే చచ్చిపోతాను అని చెప్పి ఆ కప్ప అక్కడే మరణించుద్ది. ఇది నేను చెప్పే కట్టు కథ కాదు, ఇది నేను చెప్పే కల్పిత కథ కాదు. మీరు కావాలంటే ఎక్స్పెరిమెంట్ చేయండి మీ ఇంట్లో కప్పని తీసుకుని. కప్ప స్వభావం ఎలా ఉంటుందో చెప్పనా? ఒకేసారి వేడిలో పడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది? అది బయట దూకేస్తుంది. కానీ చల్లగా దానికి ఉంచి దాన్ని నెమ్మదిగా వేడి పెంచుతూ ఉంటుంది. అది ఏం చేస్తుంది? దాంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. నేను ఇక్కడే ఉండిపోతాను, నేను ఇక్కడే ఆగిపోతానని చెప్పి అక్కడ చచ్చిపోతుంది ఆ వేడికి. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, లోకం అండి ఒకేసారి నేను పాపంలోకి లాగేదు, ఒకేసారి నేను పాపంలో పడేది లోకం. అది నెమ్మదిగా ఆ వేడిని కంటిస్తూ ఉంటుంది, పాపం యొక్క వేడి. నువ్వేమనుకుంటావంటే, నేను ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళలేదు కదా, నేను ఇంకా ఆ భయంకరమైన పాపంలోకి వెళ్ళలేదు కదా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ లోకం, పాపం ఏం చేస్తుందంటే నెమ్మదిగా నిన్ను అంటుకుంటుంది. చిన్న విషయమే కదా, చాలా చిన్న సంగతే కదా, చిన్న చూపే కదా, చిన్న మెసేజే కదా, చిన్న ఫోన్ కాలే కదా, చిన్న ఒక జోకే కదా నేను ఆ అబ్బాయితో ఆ అమ్మాయితో మాట్లాడింది. నెమ్మదిగా పాపం ఏం చేస్తూ ఉంటుంది అంటే నిన్ను లూరు చేస్తూ ఉంటుంది, నిన్ను పట్టేసుకుంటూ ఉంటుంది. అది పాపం ఒకేసారి పట్టేసుకోదు నిన్ను. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. పాపం ఒకేసారి పట్టేసుకోదు మనల్ని. నెమ్మదిగా పట్టుకుంటుంది. లోతుకి అర్థం కాల ఆ రోజు ఏం జరుగుతుందనే విషయం. వెళ్ళిపోయాడు, కంటికి కనిపించింది బాగుంది, లోకం బాగా అనిపించింది, లోక ఆశలు బాగా అనిపించినాయి, లోతు వెళ్ళిపోయాడు. కానీ విషయం ఏమైపోయింది తెలుసా? ఆ భయంకరమైన పాపంలోకి, ఆ భయంకరమైన కోపంలో లోతు కుటుంబం కూరుకుపోయారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఒకానొక సమయంలోనండి అబ్రహాం ఒక ఊర్లో ఉన్నాడు, లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. దేవుడు తన దూతలతో కలిసి ఒక ముగ్గురు కలిసి నడుచుకుంటూ వస్తున్నాడు. దేవుడు తన ఇద్దరు దూతలు కలిసి నడుచుకుంటూ వస్తుంటే అబ్రహాం చూశాడు ఆ ముగ్గురిని చూసి పరిగెత్తుకుంటూ అబ్రహాం వారి ముగ్గురు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా దయచేసి మీరు నా ఇంట్లోకి రండి, నా ఇంట్లో భోజనం చేయండి. అబ్రహాంకి వారెవరో తెలియదు. వారు చూడటానికి దైవజనుల్లాగా ఉన్నారు, వారు చూడటానికి గొప్ప దేవుని భక్తుల్లాగా ఉన్నారు అని చెప్పి వారు ముగ్గురిని తెచ్చుకున్నాడు, బతికులాడుకున్నాడు. దయచేసి మా ఇంట్లోకి రండి అయ్యా, మా ఇంట్లో భోజనం చేయండి అని పిలుచుకున్నాడు అబ్రహాం. పిలుచుకుని ఏం చేశారు తెలుసు? చూడండి ఒకసారి, ఆదికాండము 18 తీయండి ఒకసారి. ఆ రోజు చూడమ్మా. అబ్రహాము ఏంటంట, గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మాణికల మెత్తటి పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయ. ఎవరికి చెప్పాడు ఈ మాట? అప్పటికే అబ్రహాముకి 1000 మంది పనులండి. ఎంతమంది పనులు అబ్రహాంకి? శారా వయసు తెలుసు అప్పటికి మీకు? 90 సంవత్సరాల వయసు శారాకి. ఎంత వయసు శారాకి? అబ్రహాంకి ఎంత ఉంటుంది మరి ఆ లెక్కన మాట్లాడితే? మీరు గమనించాలి ఈ మాటని. 100 ఏళ్ళ దాకా అబ్రహాంకి ఉన్నాయి, శారాకి ఎన్ని ఉన్నాయి? ఎంతమంది పనులు ఉన్నారు?
ఎవరికి చెప్పాలి అబ్రహాం వెళ్ళి పని? ఎవరికి చెప్పాలి పని వెళ్ళి? పనుడికి చెప్తారు, భార్యగడ చెప్తారండి. అంతమంది పనులు పెట్టుకుని 1000 మంది పనులు అంటే మాటల. ఎంత ఆస్తి ఉంటే, ఎంత ఐశ్వర్యం ఉంటే 1000 మంది ఒక ఇంట్లో పనికొంటారండి? తన దగ్గరంట 318 మంది యోధులు ఉన్నారంట. ఎలాంటి యోధులు అంటే ఎవరిని నరికేసి యోధులు ఉన్నారంట. ఎలాంటి బలవంతుడు ఆయన. అంత గొప్ప సైన్యం ఉంది, అంత గొప్ప యోధులు ఉన్నారు, అంత గొప్ప పనివారు ఉన్నారు. ఇప్పుడు అబ్రహాం పని ఎవరికి చెప్పాలి? వెళ్ళిపోయి చుట్టాలు వచ్చారు, ఎవరికి చెప్పాలి పని? వెళ్ళి దైవజనులు ఇంటికి వచ్చారు, ఎవరికి చెప్పాలి? పనులకు చెప్పాలి. ఎవరికి చెప్పాడు? భార్యకు అంటున్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి 6 కేజీలు పిండి తీసుకొని వచ్చి చపాతీలు చేసేయి. ఎవరికి చెప్పాడు ఈ పని అంతా తీసుకెళ్ళి? ఇప్పుడు చూడండి లోతు సంగతి చూద్దాం. ఇప్పుడు దేవుడు అబ్రహాం ఇంట్లోనే కూర్చున్నాడు. మిగిలిన 2 దూతలు ఏం చేశారంటే సొదొమ గొమొర్రా పట్టణంలోకి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయానికి రండి ఒకసారి. ఇప్పుడు 19వ అధ్యాయానికి రండి. 3వ వచనం చూడమ్మా. ఇప్పుడు లోతు ఇంటికి వెళ్ళారు వీళ్ళిద్దరు కలిసి. దేవుడేమో ఇక్కడే ఉన్నాడు అబ్రహాం దగ్గరే. ఇప్పుడు 2 దేవదూతలు ఎక్కడికి వెళ్ళారంట? లోతు ఊరిలోకి వెళ్ళారు. అప్పుడు ఏం జరిగింది చూడండి. అయినను అతడు మిక్కిలి పనులు చేసినప్పుడు సో లోతు కూడా అడిగాడు, అయ్యా దయచేసి మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని అడిగాడు. వాళ్ళిద్దరు దేవతలతో లోతు ఇంటికి వెళ్ళారు. తర్వాత ఏమైందంట? ఎవరు విందు చేశారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు విందు చేశారంట? చూడండి అక్కడ. అతడు వారికి విందు చేసి పొంగను రొట్టెలు కాల్చగా అబ్రహాం ఇంట్లో ఎవరో వంట చేశారు, లోతు ఇంట్లో ఎవరో వంట చేశారు. నీకు అర్థం కావాల్సిన మాట ఇది. మీకు అర్థమవుతుందా? అబ్రహాం ఇంట్లో వంట ఎవరు చేశారు? ఎంతమంది పనివారు ఉన్నారు? భార్యకు వయసు ఎంత? చేయగలదా? కానీ ఏం చేపించాడు అబ్రహాము? అబ్రహాముకి తన ఇంటి మీద ఏముందో తెలుసా? ఒక గట్టి పట్టు ఉంది. ఇప్పుడు లోతు చూడండి, లోతు ఏం చేశాడు? లోతు భార్య దగ్గరికి వెళ్ళి నువ్వు వంట చేయి అని చెప్పాడా? పిల్లలు 2 కూతురు లోతుకి, 2 పెద్ద యవన వయసుకు వచ్చిన కూతుర్లు 2 ఉన్నారు, యవనస్తురాలు 2 కూతుర్లు ఉన్నారు. ఇప్పుడు కూతురు దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు పని చేయండి అని చెప్పాడా? ఏం చేస్తున్నాడు లోతు వెళ్ళి? అతనే వంట చేస్తున్నాడు, అతనే పని చేస్తున్నాడు. మరి భార్య పిల్లలు ఏమైపోయారు? నేను చెప్పనా, దేవునితో కనెక్షన్ నీకు సరిగ్గా ఉంటే మాత్రమే, నీ దేవుడితో నీ కనెక్షన్ సరిగ్గా ఉంటే మాత్రమే నీ కుటుంబం నీ మాట వింటది. నీ దేవునితో నీకు సంబంధం సరిగ్గా లేదనుకోండి, నీ భార్య నీ మాట వినదు, నీ పిల్లలు నీ మాట వినరు, ఎవరో నీ మాట వినరు. కుటుంబం అంతా అల్లకల్లం అయిపోద్ది, కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోద్ది. నేను చెప్తా జాగ్రత్తగా ఈ మాట మరలా మీ హృదయాలు రాసి పెట్టుకోవాల్సిన మాట. దేవుడు మీ జీవితంలో మొదటి స్థానంలో ఉంటే మీ కుటుంబం చాలా మంచి ప్లేస్లో దేవుడు ఉంచుతాడు. దేవుడు కాకుండా మీ కుటుంబంలోనికి పాపం వచ్చేసింది అనుకోండి, లోకం వచ్చేసింది అనుకోండి, మనుషులు వచ్చేసారనుకోండి, కుటుంబం ఆటోమేటిక్గా కూలిపోద్ది. అది ఎంతటి కుటుంబం అయినా సరే. బైబిల్లో ఒక మాట ఉంటుంది లోతు గురించి. ఆ మాట ఏంటి చెప్పనా? లోతు నీతివంతుడే. లోతు ఎవరంట? లోతు అనీతివంతుడు, లోతు పాపి, లోతు మంచోడు కాదని బైబిల్ చెప్పట్లా. సువార్త పత్రికలు చెప్తా ఉంటే లోతు నీతిమంతుడే. కానీ ఏమైంది? విషయం ఏంటి చెప్పనా? లోతు ఎక్కడ ఫెయిల్ అయిపోయాడంటే తన నిర్ణయం తీసుకున్న దగ్గర ఫెయిల్ అయిపోయాడు. ప్రభువుని సంప్రదించకుండా ఇష్టానుసారంగా చేసుకుంటూ లోతు వెళ్ళిపోయి ఫెయిల్ అయిపోయాడు. ఈరోజు కుటుంబాలు ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాయి, ఈరోజు కుటుంబాలు ఎక్కడ పడిపోతున్నాయి చెప్పనానండి? ఇదే స్థలంలో, ఇదే ప్లేస్లో కుటుంబాలు పడిపోతున్నాయి. దేవుణ్ణి సంప్రదించాం, ప్రభు చిత్తం చెయ్యం, మన ఇష్టం, మన చిత్తం, నా ఇష్టం అనుకుంటాం. అక్కడ కుటుంబాలు ఫెయిల్ అయిపోతాయి, అక్కడ కుటుంబాలు పతనావస్థలోకి వెళ్ళిపోతాయి. ఆ రోజు జాగ్రత్తగా గమనించుకోండి. ఈ లోతు యొక్క భార్య, లోతు యొక్క పిల్లలేమో ఎక్కడున్నారో తెలియదు. మరి వాళ్ళు వంట చేయాల్సిన వాళ్ళు, ఇంట్లో సహాయం చేయాల్సిన వాళ్ళు, చుట్టాలకి లేదంటే దైవజనులకి ఏమన్నా ఇవ్వాల్సిన వాళ్ళు, ఆ స్త్రీలేమో ఏం పని చేయట్లేదు. పనంతా ఎవడు చేస్తున్నాడంట? లోతు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పని మొత్తాన్ని. ఎంత బాధాకరమైన విషయం ఇది. ఇప్పుడు దాని అర్థం నేను చెప్పే తప్పుగా తీసుకోవద్దు, మగాడు పని చేయకూడదా అని చెప్పట్లేదు నేను. మగవారు పని చేయొచ్చు, కానీ దైవజనులు ఇంటికి వచ్చినప్పుడు మగవారు ఏం చేస్తారండి? ఆబ్వియస్గా వీళ్ళు దైవజనులతో మాట్లాడతారు. ఆడవారు ఏం చేస్తూ ఉంటారు? పరిచయం చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏం జరుగుతుంది రివర్స్లో? ఈయన పని చేస్తున్నాడు, భార్య పిల్లలు మాట వినట్లేదు అన్నమాట. అక్కడే పతనం మొదలైపోయింది. ఈ పతనం ఎక్కడితో స్టార్ట్ అయిందా? లేదు. ఆ రోజు లోతు కోరుకున్న కోరిక, ఒక కొండెక్కాడు, కంటికి కనిపించింది, నచ్చింది అనుకున్నాడు.
హృదయానికి బాగా అనిపించింది అనుకున్నాడు. చుట్టూ వాళ్ళు కూడా బాగుంది, ఆ పట్టణం చాలా బాగుంది అన్నారు. లోతు ఆ పట్టణంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ మొదలైన పతనం. ఎక్కడ దాకా వెళ్ళిపోయింది చూస్తారు మీరు కొంచెం ముందుకు వెళ్ళాక. కొన్ని రోజుల తర్వాత ఏమైంది తెలుసా? ఆ ఇంటికి వెళ్ళారు ఆ ఇద్దరు దేవదూతలు. ఇంటికి వెళ్ళి చెప్పారు, లోతు, ఈ గ్రామం మొత్తాన్ని, ఈ పట్టణం మొత్తాన్ని మేము నాశనం చేయబోతున్నాం. నువ్వేం చేస్తావంటే తడువు చేయకుండా, ఆలస్యం చేయకుండా నువ్వు వెంటనే నీ భార్యని నీ పిల్లని తీసుకుని బయటికి వెళ్ళిపో, ఈ ఊరు వదిలేసి పారిపో నువ్వు లోతు అని చెప్పారంట. అప్పుడు లోతు అన్నాడు, అయ్యా నాకు కొంచెం టైం ఇస్తారా, నేను కొంచెం టైం ఇస్తారా అని లోతు అడిగాడు. అలా నేను కొంచెం టైం ఇచ్చారు. ఆ టైం ఇచ్చిన తర్వాత లోతు తన భార్యను తీసుకుని తన పిల్లని తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోతున్నాడు బయటికి. దేవదూతలకు మాట చెప్పారు. ఏం చెప్పారో చెప్పనా? ఇదిగో మీరు ఏం చేసినా సరే వెనక్కి మాత్రం తిరిగి చూడొద్దు, వెనక్కి తిరిగి చూడొద్దు మీరు దయచేసి అని లోతు కుటుంబానికి చెప్పారు. వెనకాల ఏం జరుగుతుంది తెలుసా? వీరు బయటకు వచ్చారు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నుంచి. ఆ పట్టణం మీద మొత్తాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కురిపించేస్తున్నాడు, అగ్నితో కాల్చేశాడు ఆ దేశం మొత్తాన్ని, ఆ ప్రదేశం మొత్తాన్ని. ఇప్పుడు లోతు భార్య పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోతుంది. దేవుడు ఏం చెప్పాడు? వెనక్కి తిరిగి. కానీ ఈవిడ హృదయం అంతా ఎక్కడ ఉంది తెలుసా? ఈవిడ హృదయం అంతా తన ఆస్తుల మీద ఉంది, తన అంతస్తుల మీద ఉంది, తన ఐశ్వర్యం మీద ఉంది, తను కొత్తగా తెచ్చుకున్న వాటి మీద తన మనసు అంతా ఉంది. తన వెనక్కి చూడకుండా ఉండలేకపోతుంది. అయ్యో నా ఇల్లు కాలిపోతుంది, అయ్యో నా స్థలాలు ఏమైపోతున్నాయి, అయ్యో నా పశువులు ఏమైపోతున్నాయి, అయ్యో నా పనివారు ఏమైపోతున్నారు. తన మనసు అంతా ఎక్కడ ఉందంటే ఈ లోకం మీద తన మనసు అంతా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా మాటలు వినాలి సంగమా, జాగ్రత్తగా మాటలు వినాలి. లోతు భార్య వద్దని చెప్పాడు దేవుడు, వెనక్కి తిరగొద్దు, ఇంకా వెనకాల చూడొద్దు, వదిలే గత వదిలే విషయాలంటే, ఈ లోకానికి సంబంధం వదిలేసుకో, ముందుకు పరిగెడతా ఉండు అని చెప్పాడు. తన మనసులో ఒక బలమైన ఆలోచన ఈ లోకంతో ముడిగట్టుకుపోయి ఉంది. ఈ లోకపు ఆస్తులతో, ఈ లోకపు డబ్బులతో, ఈ లోకపు బంగారంతో తన మనసు చాలా ముడిపడిపోయింది లోతు భార్య మనసు. దేవుడు చెప్పినా సరే ఆవిడ వినలేదు, వెనక్కి తిరిగి చూసింది. అక్కడికక్కడే ఆవిడ మరణించింది, ఉప్పు స్తంభంగా నిలిచిపోయింది అక్కడే. ఇప్పటికి కూడా ఆ ఉప్పు స్తంభం అక్కడే ఉందండి. ఇప్పటికి కూడా టిల్ దిస్ డేట్ 2025 సంవత్సరాల రోజు కూడా లోతు భార్య ఉప్పు స్తంభం అయి ఉండటం ఇప్పుడు కూడా అంతే ఉంది. మీరు జాగ్రత్తగా గమనించాల్సిన మాటలు చాలా ఉన్నాయి ఇక్కడ. మొట్టమొదటి స్త్రీ ఇప్పుడు మన గురించి ఈరోజు మాట్లాడుకునే ఆవిడలో ఈవిడకున్న పిచ్చి అంటే చెప్పనా? ఈవిడకున్న పిచ్చి ఏంటంటే ఈ లోక ఆస్తుల మీద, ఈ లోక ఐశ్వర్యం మీద ఈవిడికి బాగా వ్యామోహం ఎక్కువైపోయింది. అంత్య దినాల్లో ప్రజలు ఎలా ఉంటారు, అంత్య దినాల్లో మనుషులు ఎలా అయిపోతారో తెలుసా? ఈ లోకం మీద బాగా ఆశ ఎక్కువైపోద్ది. ఈ లోక ఆస్తుల మీద, ఈ లోక బంగారం మీద, ఈ లోక ఇళ్ళ మీద, పొలాల మీద మనసు ఎక్కువైపోద్ది ఈరోజు చాలా మంది మనుషులకి. ఎంత మనసు ఎక్కువైపోద్ది అంటే దేవుణ్ణే వదిలిపెట్టేసే అంత మనసు, దేవుణ్ణే పక్కన పెట్టేసే అంత మనసు. ఇది మహాభయంకరమైన విషయం, ఇది మహాభయంకరమైన విషయం. ఈరోజు సంఘంలో ఆస్తి ఎలుబడి చేస్తుంది, ఈరోజు సంఘంలో డబ్బులు ఎలుబడి చేస్తున్నాయి, ఈరోజు సంఘంలో ఐశ్వర్యం ఎలుబడి చేస్తుంది. ఈరోజు మన మనసులో అది బాగా గుడిగట్టేసుకుందండి ఆ డబ్బు అనేది. లోతు భార్యకు కూడా ఈ డబ్బు అనేది బాగా గుడిగట్టేసుకుంది తన మనసులో. ఎలాగైనా సంపాదించేసుకోవాలి, ఎలాగైనా ఆస్తి తీసుకోవాలి, ఎలాగైనా గొప్పదాన్ని అయిపోవాలి, ఎలాగైనా గొప్పవాడిని అయిపోవాలి. ఆలోచిద్దాం దయచేసి ఈ మాటలు మీరు. ఈ లోకం మీకు మొదట్లో ఒక మంచి ఫలం ఇవ్వచ్చు, మొదట్లో మీకు తీయగా ఉండొచ్చు, కానీ పోగా 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 ఈ లోకం నీకు కానీ నాకు కానీ విషం చిమ్ముతూ ఉంటుంది. ఎంత భయంకరమైన విషయం అంటే అది మరణానికి వెళ్ళిపోద్ది విషయం, అది మరణానికి వెళ్ళిపోద్ది విషయం. ఈ లోకం మీద ఆశ పెట్టేసుకుంది లోతు భార్య, బాగా భయంకరమైన ఆశ పెట్టేసుకుంది ఈ లోకం మీద. ఈరోజు మనం కూడానండి, ఈరోజు మనం కూడా మనుషులు ఎలా అయిపోయారంటే నాకు బాగా డబ్బులు ఉన్నాయి, నాకు బాగా ఆస్తి ఉంది, నాకు మంచి ఉద్యోగం ఉంది, ఇక్కడితో ఆగిపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, రే బాబు అవి దేనికి పనికిరావు. ఉగ్ర దినమందు, రెండవ రాకడ సమయంలో నీ ఆస్తి, నీ ఉద్యోగం, నీకున్న ఏది దేనికి పనికిరావు. నీకున్న పొలాలు కానీ అవన్నీ శూన్యం అయిపోతాయి, అవన్నీ జీరో అయిపోతాయి. మిగిలేదు నువ్వు మాత్రమే, నీ క్యారెక్టర్ మాత్రమే. లోతు భార్యకి చెప్పగానే చెప్పాడు దేవుడు, అమ్మా ఆస్తులు వద్దు, ఐశ్వర్యాలు వద్దు, ఇటు వెనకాల పడిపోవద్దు నువ్వు. దాని అర్థం అది పట్టించుకోవద్దని కాదు, దాని అర్థం డబ్బులు సంపాదించుకోవద్దని కాదు. డబ్బు కంటే ఎక్కువ స్థానం నువ్వు దేవుడికి ఇవ్వలేకపోతున్నావు. దేవుడి కంటే ఎక్కువగా డబ్బును పెట్టేశావు నువ్వు ఈరోజు. అందుకని ఈరోజు మన హృదయాల్లో దేవుడికి లోబడలేకపోతున్నాం.
ఎందుకు లోతు భార్య దేవుడి మాటకు లోబడలేకపోయింది? ఎందుకంటే లోతు భార్య హృదయంలో డబ్బు పేరుకుపోయింది, డబ్బు ఆశ ఎక్కువైపోయింది. డబ్బు సంపాదించేసుకోవాలి, స్థలాలు కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది చేయాలి అనే ఆశ ఎక్కువైపోయింది లోతు భార్యకి. దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా ఈ లోకంలో మనకు మిగిలేది శూన్యం మాత్రమే. మనం వెళ్ళేది నరకం మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. లోతు భార్య అక్కడక్కడే మరణించిపోయిందండి. ఎందుకు మరణించింది? ఈ లోకం మీద ఆశ పెట్టేసుకుంది ఎక్కువ ఆవిడ. ఇప్పుడు చెప్పండి, చూడండి ఒకసారి. ఇప్పుడు లూకాసు వార్తలోకి రండి, 17వ అధ్యాయంలోకి. లూకాసు 17వ అధ్యాయంలోకి రండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి, తన ప్రాణం రక్షించుకొని కోరువాడు దాన్ని ఏంటంట చూసారు. ఇక్కడ మాట గమనించండి, ఏంటంట తన ప్రాణాన్ని. ఈరోజు మన ప్రయాసంత ఏంటి? ఈరోజు మానవ కోటి ప్రయాసంత ఏంటి? నన్ను నేను కాపాడుకోవాలి, నా పిల్లల్ని కాపాడుకోవాలి, వారికి ఆస్తి దాచాలి, నా కూతురికి ఇంత ఆస్తి పెట్టాలి, నా కొడుకు ఇంత ఆస్తి పెట్టాలి, నేను చనిపోయాక ఇంత ఉండాలి, నేను ఆ ఇల్లు కట్టాలి, నేను ఈ ఇల్లు కట్టాలి, నేను అలా చేయాలి, ఇలా చేయాలి. ఇప్పుడు చూడండి, దేవుడు అంటున్నాడు తను కాపాడుకుందాం అనుకున్నవాడు ఏం చేస్తారంట? మీరు గమనించాలా మాటను శ్రద్ధగా వినాలి మీరు. తన ప్రాణం రక్షించుకొని కోరువాడు దానిని దాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సజీవముగా కాపాడుకుంటాడు. ఎలా అవుద్ది ఇది? హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎలా అవుద్ది ఇది? ప్రాణాన్ని పోగొట్టుకోవటం అంటే ఏంటి? యేసయ్య కోసం ప్రాణాన్ని వదిలేసుకోవటం అంటే చచ్చిపోమని కాదు ఇక్కడ ఉద్దేశం. అన్నిటికంటే ముఖ్యంగా, నీ ఆస్తిపాస్తుల కంటే ముఖ్యంగా, నీ ఐశ్వర్యం కంటే ముఖ్యంగా, నీ ఉద్యోగం కంటే ముఖ్యంగా, నీ వ్యాపారం కంటే ముఖ్యంగా, అన్నిటికంటే పైన క్రీస్తుని పెట్టడం, అది పోగొట్టుకోవటం యేసయ్య కోసం. ఈరోజు సమస్య ఏంటంటే సంఘం ఆ ప్లేస్లో నుంచి కిందకి పడిపోయింది. ఈరోజు సంఘానికి ఏమొచ్చేసిందంటే డబ్బు మీద వ్యామోహం వచ్చేసింది. లోతు భార్యలాగా. ఇప్పుడు అంత్య దినాల్లో యేసుక్రీస్తు వారు మాట్లాడుకొని చెప్తున్న మాటలు ఇవి. మీ బైబిల్లో రెడ్ కలర్లో ఈ మాటలు ఉంటాయి, ఎరుపు రంగులో ఈ మాటలు ఉంటాయి మీ బైబిల్లో. ఎలాంటి వారు వస్తారో తెలుసా? అంత్య దినాల్లో లోతు లాంటి వారు వస్తారు, లోతు భార్య లాంటి వాళ్ళు వస్తారంట. ఎలా ఉంటారు వీళ్ళు? లోకం మీద ఆశ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, లోక ఆశ పైన ఆశ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. లోకం ఎలా ఉంటుందో అలానే ఉండాలనుకునే వాళ్ళు వీళ్ళు. ఈరోజు మీరు గమనించండి, నెమ్మదిగా సంఘం లోకంలాగా మారిపోతుంది. నేనండి మొన్న ఒక యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. ఆ వీడియో ఒక పాస్టర్ గారి కూతురు డ్యాన్స్ చేస్తుంది. చర్చ్ స్టేజ్ మీద ఒక పాస్టర్ గారి కూతురు డ్యాన్స్ చేస్తుంది. ఆవిడ పెద్ద పాస్టర్ గారు. ఆ పాపకు సుమారుగా 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఉంటాయి. ఆ పాప ఇక్కడ దాకా బట్టలు వేసేసుకుంది. ఆ పాప ఎవరు అని చూస్తే ఆ జిల్లాలో ఆయన పెద్ద పాస్టర్ గారు. ఆయన వెనకాలండి టైట్ బట్టలు వేసేసుకుంది. చాలా దాన్ని ఏమంటారు, ఒళ్ళంతా కనిపించే బట్టలు వేసుకుంది ఆ పిల్ల. సంఘంలో దేవుని సన్నిధిలో దేవుని ప్రజలందరి ముందు ఆవిడ దేవుడి పాట ఏదో పెట్టారు. పాటకు మాత్రం దేవుడి పాట, అది పేరుకు మాత్రం. భయంకరమైన సినిమా స్టెప్పులు, భయంకరంగా తనకున్న అందాన్ని చూపించుకోవటానికి ఆవిడ ఎంతో ప్రయత్నం చేస్తుంది. చూడండి, నెమ్మదిగా సంఘంలో ఏమొస్తుందంటే లోకం వచ్చేస్తుంది. ఈరోజు మనం గమనించండి, ఈరోజు మనం మన పిల్లల్ని ఎలా పెంచాలని చూస్తాం తెలుసా? ఈరోజు నీ కూతుర్ని ఎలా పెంచుదామో చూస్తావు తెలుసా? నువ్వు ఎవరో ఒక ఆవిడ నీ హృదయంలో ఉంటుంది, ఆవిడని బట్టి నీ కూతుర్ని పెంచుదాం అనుకుంటావు. ఆవిడకి వేసే తెలియదు, ఆవిడ కూతురికి వేసే తెలియదు. కానీ ఎవరో నీకు మాదిరిగా ఉంటున్నారు. ఈరోజు నీ కూతుర్ని పెంచడానికి నీకు మాదిరి ఎవరు ఉండాలి తెలుసా? వాక్యం ఉండాలి. నీ కొడుకుని పెంచడానికి నీకు మాదిరి ఎవరు ఉండాలి తెలుసా? వాక్యం ఉండాలి. అది వదిలేసామండి. ఈరోజు మనం నెమ్మది కాదు, ఫాస్ట్గా అనాలి. ఈ మాటను గట్టిగా చెప్పాలంటే చాలా త్వరగా ఈరోజు సంఘంలోకి లోకం వచ్చేస్తుంది. మన మాటలు, మన వేషధారణ, మన బట్టలు, మన వ్యవహారాలు అవన్నీ లోకంలోకి వచ్చేస్తుంది. మనకు సండే స్కూల్ జగ్గిపేటలో ఆవిడ సండే స్కూల్ టీచర్ అంట. పిల్లలతో కలిసి టిక్టాక్ వీడియోలో డ్యాన్స్ చేస్తుంది ఆవిడ. మరి ఈవిడే నేర్పిస్తుంది సండే స్కూల్లో పిల్లలకి వెళ్ళిపోయి. అర్థం చేసుకోండి దయచేసి. ఈరోజు లోకం ఎంత డేంజర్ అయిపోయిందంటే సంఘంలోకి లోకం వచ్చేస్తుంది. ఈరోజు మనం నిష్ట కోల్పోయాం. ఈరోజు ఎలా ఉండాలి, ఇలా పవిత్రంగా ఉండాలి, ఇలా పరిశుద్ధంగా ఉండాలి అని పాటల్లో పాడుతున్నాం, కానీ బతుకుల్లో పరిశుద్ధం లేకుండా పోయింది. లోతు భార్య చూడటానికి మంచి కుటుంబంలాగా ఉంది. అబ్రహాంతో మొదలయ్యారు, ఆరంభం చాలా బాగుంది.
మంచి ప్రార్థనా పరుల ఆరంభంలో నెమ్మది సొదొమలోకి వెళ్ళిపోయింది. వారి అలవాట్లు వచ్చేసినాయి, వారి కట్టు, వారి బట్ట అన్నీ వచ్చేసినాయి. లోతు భార్యలోకి ఎక్కడ దాకా దిగజారిపోయిందంటే తన ప్రాణాన్ని కోల్పోయి దిగజారిపోయింది. ఈరోజు ఆరంభం బాగుంటే మంచిది కాదు సంగమా. ఈరోజు చాలా మంది ఆరంభాలు బాగున్నాయి, ఆరంభంలో ప్రార్థనలు బాగున్నాయి. నెమ్మదిగా దేవుడు కొంచెం ఇచ్చాడా, నెమ్మదిగా బట్టలు మారుతాయి, నెమ్మదిగా ఎక్స్పోజింగ్ వచ్చేస్తాయి, నెమ్మదిగా జీన్స్ ప్యాంట్లు వస్తాయి, నెమ్మదిగా వ్యవహారాలు మారుతాయి, లిప్స్టిక్లు వచ్చేస్తాయి, విషయాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఈరోజు జాగ్రత్తగా ఆలోచించాలి ఈ మాటల్ని. ఈరోజు మనం అప్రమత్తంగా లేవా భయంకరమైన డేంజర్లో పడిపోతాం. ఎందుకంటే చిన్నపిల్లలకి ఫోన్ ఇచ్చి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అని చెప్పించాలి? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే మనుషులకి. చిన్న పిల్లలకి ఫోన్లు ఇచ్చేసి టిక్టాక్లు చేపించేసుకుంటున్నాం, వాళ్ళతో డ్యాన్స్లు వేస్తున్నాం. వాళ్ళని డ్యాన్స్ చేస్తుంటే మనం బల్లె డ్యాన్స్ చేస్తున్నాడని వాళ్ళని ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేపిస్తున్నాం. వారితో లోకాన్ని నువ్వే పెంచి పోషిస్తున్నావు. ఈరోజు లోతు కొనొక రోజు ఏమైపోయాడు తెలుసా? ఒక చేతగాని భర్తలాగా, ఒక చేతగాని తండ్రిలాగా లోతు అయిపోయాడు. ఎందుకంటే దేవుడితో సంబంధం లోతు కోల్పోయాడు కాబట్టి తన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో, ఎలా నడిపించాలో, ఎలా ఆధిపత్యం చెలాయించాలో లోతుకు అర్థం కాకుండా పోయింది. ఈరోజు మనతో ఉన్న సమస్య ఏంటంటే దేవుడితో సంబంధం మనకు ఉండదు, కానీ కుటుంబం బాగుండాలని చూస్తూ ఉంటాం. అలా అవ్వదు, అలా జరగదు. నీకు ఒక పురుషుడిగా నీ దేవునితో సంబంధం సరిగ్గా ఉంటే నీ భార్య నీ మాట వింటది. ఒక పురుషుడిగా నీకు దేవునితో సంబంధం సరిగ్గా ఉంటే నీ పిల్లల్ని మాట వింటారు. ఈరోజు సమస్య ఏంటంటే లోకం మన దగ్గర ఎక్కువైపోయింది. ఎంత ఎక్కువైపోయిందంటే ఈరోజు మన పిల్లలు సినిమా పాటలు పాడినా పర్లేదు, సినిమా డ్యాన్స్లు వేసినా పర్లేదు, సినిమా హాల్కి వెళ్ళినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, అందరూ వెళ్తున్నారు కదా. లేదు, ఒక గీత గీయాల్సిందే ఈరోజు నీకు లోకానికి, నీ పిల్లలకి లోకానికి. అలా చేయలేదా తలను పట్టుకుని ఏడ్చే రోజు ఒకటి రాబోతుంది, గుండెలు బాదుకుంటూ ఏడ్చే రోజు ఒకటి రాబోతుంది. లోతు తన భార్య శవం అయిపోయింది తన కళ్ళ ముందే, తన భార్య తన కళ్ళ ముందు చచ్చిపోయింది. గుండెలు బాదుకుంటున్నాడు, భార్య వచ్చుద్దా? పిల్లలు గుండెలు బాదుకుంటున్నారు, వాళ్ళ అమ్మ వచ్చుద్దా? రాదు. ఎందుకు రాదంటే పాపంలో కూరుకుపోయింది కాబట్టి ఆవిడ. ఈరోజు మనం కూడా ఏం చేస్తున్నామంటే సాతాను మనల్ని చాలా బాగా మోసం చేస్తున్నాడు, సాతాను మనల్ని చాలా బాగా మభ్యపరుస్తున్నాడు. పాపం చిన్నదే, నువ్వు వెళ్ళే మార్గం చిన్నదే, ఏం కాదు, పర్లేదు, వెళ్ళిపో. కానీ దాంట్లో భయంకరమైన పతనం ఉంది, దాంట్లో భయంకరమైన గొంట ఉందని నీకు అర్థం కాకుండా సాతాను చేస్తున్నాడు. ఇహలోక దేవత నీ మనోనేత్రాలకు ఏం చేస్తుందంట? గుడితనం కలగజేస్తుంది. ఆ గుడితనంలో అన్ని బాగున్నాయి అనుకుంటున్నాం. ముఖ్యంగా యవనస్తులారా దయచేసి నా మాటల్ని. పాపం మొదట్లో చాలా రమ్యంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, లోపలికి వెళ్ళే కొద్దీ బహువిషం దాంట్లో ఉంటుంది. ఏమైంది? లోతు భార్య సంపాదించేసుకుంది, ఆస్తులు తెచ్చేసుకుంది, అంతస్తులు కూడా పెట్టేసుకుంది. ఆ ఊర్లోని గొప్ప పేరు తెచ్చేసుకున్న స్త్రీ ఆవిడ, బాగా ధనవంతులు ఆవిడ. ఒక్క క్షణంలో ప్రాణం పోగొట్టుకుంది, నరకానికి వెళ్ళిపోయింది లోతు భార్య. ఎలా జరిగిందండి ఇది? లోకం మీద అంత ఆశ పెట్టేసుకుంది లోతు భార్య. సంఘం ఆలోచిద్దాం దయచేసి మాటల్ని. లోకం మీద నీకు ఆశ అంత ఎక్కువైపోతే ఈరోజు నీకు ప్రభు అర్థం కాడు, ఎప్పటికీ అర్థం కాడు. రెండో విషయం చూపిస్తాను చూడండి మీకు. ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 9వ వచనం చూడండి, 24:9 చూడండి ఒకసారి. మీరు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు త్రోవలో నీ దేవుడైన యెహోవా మిర్యామునకు చేసిన దానిని నీవు జ్ఞాపకం చేసుకో. రెండోది ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలంట? ఫస్ట్ ఎవరిని జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు? లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమన్నాడు. రెండోది ఎవరంట? మిర్యాం. ఎవరు ఈవిడ? హూ ఈజ్ మిర్యాం? మిర్యాం ఎవరా? మోషే వాళ్ళ అక్క ఈవిడ. మిర్యాం ఎవరండి? మోషే ఎవరన్నా మాకున్నా దయచేసి. మోషే తెలియకపోతే నేను ఏం చేయాలి? మళ్ళీ ఇంకా ఫస్ట్ నుంచి చెప్పలేను నేను మీకు ఈరోజు. నేను కొంచెం క్లుప్తంగా చెప్తాను ఈవిడ గురించి, మిర్యాం గురించి. మిర్యాం అండి ఎంత గొప్ప స్త్రీ అంటే, ఎంతో గొప్ప విశ్వాసం కలిగిన ఆవిడంటే మిర్యాం అని ఆవిడ. తన చిన్న వయసులో ఏం జరిగిందంటే, తను సుమారుగా మిర్యాముకి ఎంత వయసు ఉంటుందంటే 6, 7, 8 సంవత్సరాల వయసు ఉంటుంది. చిన్న పాప మిర్యాము. చిన్న పాప వయసులో మిర్యాము ఒక ఆజ్ఞ ఇచ్చాడు రాజు ఆ దేశంలో. ప్రతి ఒక్క మగవాడిని ఏం చేయండి? చంపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడు మిర్యాం వాళ్ళ తమ్ముడు ఎవరు ఉన్నారు? మోషే ఉన్నాడు. ఇప్పుడు మోషేని కూడా చంపేయాలి వాస్తవంగా మాట్లాడితే. రాజు ఏం ఇచ్చాడు? ఆజ్ఞ ఇచ్చాడు. కాకపోతే మిర్యాము తన అమ్మ ఏం చేశారంటే ఒక బుట్టలో మోషేని పరుండు పెట్టి ఆ నైలు నదిలో మోషేని వదిలేశారు. ఆ చిన్న బాబు వెనకాల ఈవిడ కూడా వెళ్తూ ఉంది. ఆ బుట్ట ఎక్కడ దాకా వెళ్ళిదో చూస్తూ ఉంది. ఆ బుట్ట వెళ్ళి ఐగుప్తు దేశ ప్రాణి దగ్గర ఆగింది.
ఫరో కుమార్తె దగ్గర ఆగింది. అప్పుడు ఆ ఫరో కుమార్తె తీసుకుని ఆ బుట్టను తీసుకుని ఒక బాబుని చూసింది. ఈ బాబుని నేను పెంచుకుంటాను, నాకు పిల్లలు లేరు కాబట్టి ఈ బాబుని నేను పెంచుకుని పెద్దవాడిని చేస్తాను, నేను బాగా చదివిస్తాను అనుకుని మోషేని తీసుకుంది. అప్పుడు మిరియాం అనింది, అమ్మ ఇదిగో ఈ బాబుని పెంచడానికి నీకు పనావని ఇస్తాను, పనావుని నేను తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళి మోషే వాళ్ళ అమ్మను పట్టుకొచ్చింది. మోషే వాళ్ళమ్మ ఇప్పుడు మోషేని పెంచుతుంది. ఎవరి ఆధ్వర్యంలో? రాణి ఆధ్వర్యంలో పెంచుతుంది. ఇప్పుడు మోషే పెరిగి పెద్దవాడైపోయాడు. మోషేని చిన్నప్పుడు ప్రాణాలు తెగించి కాపాడింది ఈ మిరియాము, ప్రాణాలు పనంగా పెట్టి మోషేని కాపాడింది ఈ మిరియాము. ఇప్పుడు మోషే పెద్దవాడైపోయాడు. పెద్దవాడైపోయిన తర్వాత మోషే ఇజ్రాయెల్ దేశం మొత్తాన్ని విడిపించుకొని బయటకు తీసుకొచ్చాడు. మోషే అద్భుతాలు చేస్తున్నాడు, మోషే ఆశ్చర్యకారాలు చేస్తున్నాడు. ఇదిగో మోషేను నమ్మండి, మోషే వెనకాల వెళ్ళండి అని చెప్పి మిరియాం చెప్పింది బాగా. కానీ ఒకానొక పాయింట్ వచ్చింది. స్టార్టింగ్లో చాలా అద్భుతంగా చాలా బాగుంది మిరియాము. మోషేకి ఫేమ్ వచ్చేసింది. మోషే మాట అందరూ వింటున్నారు. మోషే గొప్ప అయిపోయాడు అందరి మధ్యలో. మోషే చాలా గొప్ప నాయకుడు అయిపోయాడు అందరి మధ్యలో. 20 లక్షల మంది మీద ఒక నాయకుడు మోషే. అంత గొప్ప నాయకుడు అయిపోయాడు మోషే. ఇప్పుడు మోషేని చూసి మిరియాంకి ఈర్ష్య పుట్టింది. ఏంటి ఈ మోషే అనేవాడు, నేను కాపాడితే కదా వీడు వచ్చింది ఇక్కడ దాకా, నేను చెప్తే కదా ఇక్కడ దాకా వచ్చింది మోషే అనేవాడు, కాబట్టి ఏంటి ఈ మోషేల గొప్ప అని మిరియాంకి ఏమొచ్చింది తెలుసా? ఒక రకమైన అహం వచ్చేసింది, ఒక రకమైన గర్వం వచ్చేసింది. నాకు అధికారం కావాలి మోషేతో పాటు, నాకు మోషేతో పాటు అధికారం కావాలి అని మిరియాము కూడా అనిపించింది. రెండో స్త్రీ ఎవరండి? రెండో స్త్రీ ఎవరు? అంత్య దినాల్లో ఇదొక భయంకరమైన డేంజర్ అండి చెప్పనా. నేను గొప్ప అవ్వాలి, నన్ను అందరు చూడాలి, నన్ను అందరూ పొగడాలి, నన్ను అందరూ మెచ్చుకోవాలి. దిస్ ఈజ్ అట్టర్లీ డేంజరస్ థింగ్. ఈరోజు సంఘంలో ఎందుకు విడిపోతున్నారు సంఘస్థులు? ఈరోజు సంఘం ఎందుకు అల్లకల్లోలం అయిపోతుంది చెప్పనా? సంఘంలో అందరూ గొప్ప అయిపోవాలి, అందరికీ గొప్ప అవ్వాలని ఉంది, అందరూ హెచ్చైపోవాలని ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం సెలవిస్తుంది, బాబు మీరు గొప్ప అవడం కదా కావాల్సింది, మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం కావాల్సింది. మిరియాము అందరికీ మార్గం చూపించింది. మిరియాము గొప్పగా దేవుడిని ఆరాధించింది మోషేని బట్టి. అబ్బో మోషే చాలా గొప్పగా నడిపిస్తున్నాడు అందరినీ, అయ్యా నువ్వు చాలా గొప్ప దేవుడివి, నువ్వు చాలా గొప్ప రాజువి అని చెప్పి మిరియాము చాలా గొప్పగా ఆరాధించిన దేవుణ్ణి. డ్యాన్స్ చేసిందంటే మిరియాము 88 సంవత్సరాల వయసులో, 88 ఇయర్స్ వయసులో మిరియాము నాట్యం చేసినాడు దేవుని కోసం. అలాంటి మిరియాము, అంత గొప్పగా ఆరంభమైన మిరియాం ఏమైపోయింది తెలుసా? అహం వచ్చేసింది, గర్వం వచ్చేసింది, నేను ఏదో కావాలని కోరుకుంది మిరియాము. ఏమైపోయింది? మోషే మీద అధికారం కావాలనుకుంది. ప్రతిఫలం ఏంటి చెప్పనండి? మిరియాము కుష్టి రోగం తెచ్చుకుంది. మిరియాము ఏం తెచ్చుకుంది? మరలా అదే మోషే, మరలా అదే ఆహారం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఈవిడ కుష్ఠరోగం పోయింది మిరియాంకి. జాగ్రత్తగా మాటలు వినాలి, మీరు జాగ్రత్తగా మాటలు వినాలి. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మనం ఏది కోరుకుంటున్నాం? ఘనత కోరుకుంటున్నావా? గొప్ప కోరుకుంటున్నావా? నన్ను ఎవరు అన్నది చూడాలి, నన్ను అందరూ గుర్తించాలి అనే గొప్పలు కోరుకునే వాళ్ళంగా మనం ఉన్నట్లయితే అది నాశనం వైపు తిరుగుద్ది మనకి. దట్ లీడ్స్ టు డిస్ట్రక్షన్. అది నాశనం తీసుకెళ్ళిపోద్ది మనల్ని. దయచేసి అలా కోరుకోవద్దు, దయచేసి అలాంటి ఆశలు పెట్టుకోవద్దు. ఈ లోకం మీద, ఈ లోకంలో గొప్ప అవసరం లేదు, దేవుని దగ్గర గొప్ప చాలు. కొన్ని సంఘాల్లోకి వెళ్ళండి, ఎలక్షన్లు ఉంటాయి. కొన్ని సంఘాల్లో సంఘ పెద్దల కోసం ఎలక్షన్లు ఉంటాయి. సంఘ పెద్ద అవటం కోసం కొంతమంది డబ్బులు ఇచ్చుకొని కొనుక్కుంటారు ఆ పోస్ట్ని. దిగజారిపోయిన సంఘాలు, దిగజారిపోయిన క్రైస్తవులు ఈరోజు అలాంటి ఒక నీచమైన స్థితిలోకి మనం వెళ్ళటానికి వెళ్ళేది సంఘమా? ఈరోజు ఇహలోకంలో పవర్ కోరుకోవద్దు. నువ్వు ఇహలోకంలో పవర్ కొద్ది కాలం ఉంటుంది నీకు, అంతే. ఇహలోకంలో పవర్ వచ్చిందా అది కొద్ది కాలమే. సంఘ పెద్ద ఎంతకాలంగా ఉంటావు? సంఘంలో గొప్పగా ఎంతకాలం ఉంటావు? ఈరోజు అసలైన శక్తి క్రీస్తులో ఉంది. ఆ క్రీస్తు అనే మహాశక్తిని పొందుకున్నావా? అదే ఈరోజు ఈ లోకంలో నీకు కావాల్సింది. ఈ లోకంలో పవర్ నీకు అవసరం లేదు. అసలైన పవర్ హౌస్ అనే క్రైస్ట్ నీ దగ్గర ఉంటే నీకు ఇంక ఈ లోకంలో ఇది అవసరం లేదు. మొట్టమొదటి స్త్రీ ఎవరండి? లోతు భార్య. మెటీరియల్ థింగ్స్ దగ్గర ఆగిపోయింది ఆవిడ. డబ్బు అని ఆగిపోయింది. రెండో స్త్రీ ఎవరు? మిరియాము. ఈవిడేమైంది తెలుసా? నాకు అధికారం కావాలి, నేను గొప్ప అయిపోవాలి, అందరూ చూడాలి. ఈవిడ ఎక్కడ ఆగిపోయింది? మూడో స్త్రీ ముగిచేస్తాను నేను. మార్కు సువార్త 14వ అధ్యాయం తీద్దాం ఒకసారి. 3వ స్త్రీ చూద్దామండి. ఆయన బేతనియాలో కుష్ఠరోగి అయిన సీమోని ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చట జటమాంస అత్తరు బుట్టు తీసుకువచ్చి
ఆ అత్తరు బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసిన ఎవరివిడ మరియా. మీకు మత్తయి సువార్త ఆఖరి భాగంలో కూడా మాట్లాడేవాడి గురించి. మొత్తం 3 స్త్రీలు, ఈ 3వ స్త్రీ పేరేంటండి? మరియా. ఈ స్త్రీ ఎలాంటిది తెలుసా అండి? యేసుక్రీస్తుని చూసిందంట. యేసయ్యని చూసి ఆయన చెప్పాడు అప్పటికే. మీకు మొదటి 2 వచనం చదవండి, 14వ అధ్యాయాలు, ఇంటికి వెళ్ళి చదువుకోండి దాన్ని. యేసయ్య చెప్పాడు, ఇదిగో నేను మరణించబోతున్నాను, నేను చనిపోబోతున్నాను అని చెప్పాడు యేసయ్య. యేసయ్యలో బాధను చూసింది ఈవిడ. యేసయ్యలో ఆ రకమైన ఆందోళన చూసింది. యేసయ్యకి నేను ఏమైనా చేయాలి, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ మై గాడ్, నేను నా ప్రభు కోసం ఏదైనా చేయాలి అని చెప్పి ఏం చేసింది తెలుసా? ఈ మరియా తన దగ్గర ఉన్న ఒక విలువైన అత్తరుబుడ్డిని తీసుకొచ్చిందంట. ఎంత విలువైందో తెలుసా అండి అది? ఎంత విలువైందంటే అది 1 సంవత్సరం అంతా ఆదివారం కూడా ఒక మనిషి ఆకుండా కూలికి వెళ్తే ఎంత వస్తుందో అదంతా పోగు చేస్తే, ఖర్చు పెట్టుకోకుండా పోగు చేస్తే, తనకు వచ్చిన కూలి మొత్తాన్ని ఖర్చు పెట్టుకోకుండా పోగు చేస్తే ఎంత విలువ, ఎన్ని డబ్బులు వస్తాయో అంత విలువైందంట అత్త తీసుకొచ్చింది. ఏం చేసిందంట? ప్రభు పాదాల దగ్గర దాన్ని పగలగొట్టి అది ప్రభు మీద పోసుకుంటూ తన పాదాలని తన కన్నీటితో ఏం చేస్తూ ఉందంట? తుడుస్తూ ఉంది. అందరూ అన్నారంట, అందరంటే ఎవరో కాదు, అక్కడ ఉంది శిష్యులు ఉన్నారు. అక్కడ శిష్యులు అన్నారంట, చిచ్చి ఎందుకు నువ్వు వేస్ట్ చేస్తున్నావు ఇంత డబ్బుల్ని? ఇదే డబ్బులు నువ్వు పేదలకు ఇస్తే బాగుపడతారు కదా. అప్పుడు చూడండి ప్రభు ఏమన్నా చూడండి. అందుకు యేసు ఎట్లనను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెడుచున్నారు? ఈమె నా ఎడల ఏం చేసిందంట? చెప్పాలి ఏం చేసిందంటండి? ఈమె నా ఎడల ఏం చేసింది? కుదిరితే అండర్లైన్ చేసుకుంది ఆ మాటని. మంచి కార్యము. ఏది మంచి కార్యము? నువ్వు ప్రభు కోసం, ప్రభు పేరు మీద ఏం చేసినా దాట్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. అదే మంచి కార్యం. చదువుదాం తర్వాత. బీదలు ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు, మీకు ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి మేలు చేసుకోండి మీరు వెళ్ళి, కానీ ఎల్లప్పుడు నేను మీతో ఉండను. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన అనగా నా మరణ నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించును. ఆ తర్వాత సర్వలోకము ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడునో అక్కడ ఈమె చేసినది జ్ఞాపకార్థముగా ప్రశంసించబడినని మీతో నిశ్చయముగా. 3 జ్ఞాపకం చేసుకోమన్నాడు దేవుడు. ఎవరా 3? లోతు భార్య, మిరియాము, మరియా. ఈ 2 ఎగ్జాంపుల్స్ మంచి ఎగ్జాంపుల్స్ కాదు మనకి. లాస్ట్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా? మరియా. ఇవిడు ఎంతో ఉన్నతమైన ఎగ్జాంపుల్. తనకు కలిగిందంతా, తన వల్లైందంతా ప్రభు కోసం చేసిందే. చుట్టూ అందరూ అన్నారు, ఎందుకంత వేస్ట్ పని చేస్తున్నావు నువ్వు, నీ డబ్బులు ఎందుకు పాడు చేసుకుంటున్నావు? నేను మొన్న ఒక సాక్షి విన్నానండి, నాకు చాలా బాగా నచ్చింది, చాలా నా హృదయానికి బాగా నాకు మంచిగా ఆనందం అనిపించింది ఆ సాక్ష్యం. ఏంటంటే ఇక్కడే మన దగ్గర చెన్నైలో, వేరే దేశంలో చెన్నైలోనే ఒక ఆవిడికి పెళ్ళైంది. పెళ్ళైన కొద్ది కాలానికి భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. భర్త వదిలేసి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు. 2 కూతుర్లకి అన్నాడు ఆమెతో. ఇప్పుడు ఆ ఒక స్త్రీ 2 కూతుర్లు తీసుకుని ఆవిడ అప్పటికే పీజీ చేసింది, పీజీ చదువుకుంది ఆవిడ. ఆ స్త్రీ 2 కూతుర్ని, ఆ అమ్మ ఇద్దరు కూతుర్లు తీసుకెళ్ళి హైదరాబాద్లో సెటిల్ అయింది. ఆవిడ వచ్చి హైదరాబాద్లో ఎక్కడో సెటిల్ అయ్యి ఉద్యోగం చేసుకుంటూ తన 2 పిల్లల్ని పెంచింది. దేవుని భయంలో, దేవుని సంధిలో పెంచింది. పెంచిన తర్వాత ఏమైందంటే ఒకరోజు ఆమెకు అనిపించిందంట, ప్రార్థన చేసుకున్నంటే, నా దగ్గర ఉన్న బంగారం అంతా, నా పిల్లల బంగారం అంతా తీసుకెళ్ళిపోయి దేవుడికి ఇచ్చేయాలి, ఒక పాస్టర్ గారికి ఇచ్చేయాలి అనిపించిందంట ఆవిడకి. ఆ పాస్టర్ గారు ఎవరంటే మిషనరీ వర్క్ చేస్తున్న పాస్టర్ గారు. ఆయన మిషనరీ వర్క్ అంటే బీహార్లో మిషనరీ వర్క్ చేస్తాడు. జేమ్స్ జబరాజ్ ఆయన పేరు. ఆయనకి ఇచ్చేద్దాం ఈ డబ్బులన్నీ, నా దగ్గర ఉన్న డబ్బులు కాదు, సారీ బంగారం అంతా ఆయనకి ఇచ్చేద్దాం అనిపిస్తున్నాడు ప్రార్థనలు ఈవిడికి. ఈవిడ వెళ్ళింది ఆ మిషనరీ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సంచి తీసుకోండి అని చెప్పిందంట. తీసుకోండి అని చెప్పగా ఆయన అడిగాడంట, ఏంటి సంచి అడిగాడంట ఆయన. అయ్యా నాకు ఇలా అనిపించింది ప్రార్థనలో, నా డబ్బులు కాదు క్షమించండి, నా బంగారం అంతా నేను మీకు ఇచ్చేయాలి. ఆ పాస్టర్ గారికి అమ్మ నాకు దయచేసి వద్దు, డబ్బులు మీరేం వద్దు, మీ 2 కూతురు ఉన్నారు కదా, బత్తలేడని చెప్పావు కదా, వాళ్ళిద్దరికి పెళ్లి చేసుకెళ్ళి ఈ బంగారం అమ్మి నాకు ఇవ్వద్దు అన్నాడంట. ఆవిడ వెంటనే ఏడ్చిందంట. ఏడ్చి దేవుడు నాకు ప్రేరేపణ ఇస్తే మీరు ఎందుకు ఆపేస్తున్నారు పాస్టర్ గారు నన్ను అనిందంట. వెంటనే పాస్టర్ గారికి అర్థమైపోయింది. అది తీసేసుకున్నాడు, ఆ కానుక తీసేసుకుని మిషనరీకి పంపించేశాడు. పంపించిన తర్వాత చెప్పాడంట, ఇది వాడొద్దు మీరు, ఎందుకంటే ఒకవేళ మనసు మార్చుకుంటుందేమో,
మనసు మార్చుకుని అయ్యా సగం ఇచ్చేయండి నాకు అంటదేమో, ఎందుకన్నా మంచిది కొన్ని రోజులు ఉంచండి, అట్టి పెట్టండి మీ దగ్గర అని చెప్పాడంట ఆ పాస్టర్. మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాడు ఆయన, హైదరాబాద్ నుంచి బీహార్ వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 నెలలకు ఒక లెటర్ వచ్చిందంట. ఆ లెటర్లో ఏం రాసిందంటే, అయ్యా నేను నా కూతుర్లు చాలా బాగున్నాం దేవుని కృపను బట్టి, మీకు కానుక ఇచ్చాము, మాకు సమర్పణ కలిగిందంతా నీకు ఇచ్చేసాము. అది మా చుట్టాలకు అందరూ తెలిసింది, మా చుట్టాలకు తెలిసింది. చుట్టాలందరూ తిట్టారు మమ్మల్ని, ఎందుకు చేసేవి ఇలాగ పిచ్చి పని, బంగారం ఎంత కష్టపడితే వచ్చింది, అలాంటి బంగారం ఇచ్చేస్తావా, ఎవడో పాస్టర్కి ఇచ్చేస్తావా, దేవుడికి ఇచ్చేస్తావా అని అందరూ తిట్టారయ్యా. కానీ నేను ఇప్పుడు ఒక క్షణం కూడా బాధపడలా. ఒకానొక రోజు మా ఇంట్లో ఏం జరిగిందంటే, ఆ లెటర్లు రాసుకుంటూ వచ్చిన మాట ఇది ఆవిడ, ఏం జరిగిందంటే నా కూతురు ప్రభువులో తన సంఘంలో చాలా బాగా పనిచేసేదంట. ఇప్పుడు కూతురికి ఒక మంచి భయభక్తులు నేర్పింది ఈవిడ. తన సంఘంలో కానీ ఆవిడ వేరే ప్లేసుల్లోకి వెళ్ళినా కానీ చాలా వాళ్ళ కూతురు అంట ప్రభు పరిచర్యలో చాలా బాగా పనిచేసేదంట. ఆ పరిచర్య ఒక ఆయన చూశాడంట, ఒక డాక్టర్ చూశాడంట. ఆ డాక్టర్ చూసి ఆ డాక్టర్ వీళ్ళ ఇంటికి వచ్చి అడిగాడంట, అమ్మ నాకు మీ కూతుర్ని ఇస్తానని అడిగాడంట. ఏమడిగాడు? డాక్టర్ గారు వచ్చి, గవర్నమెంట్ డాక్టర్ వచ్చి తన కూతుర్ని ఇస్తామని అడిగాడంట. ఆ డాక్టర్ ఏమనొస్తుడు, నీ కూతుర్లో అమ్మ నాకు దైవరక్షణ చాలా కనిపించినాయి, ఆవిడ ప్రార్థన పూర్వకంగా ఉంటాం, ఆవిడ దేవుని పని చాలా బాగా చేయటం నాకు కనిపించింది, నేను నీ కూతుర్ని వివాహం చేసుకుని దయచేసి నాకు ఇస్తావా, నేను డాక్టర్ని, ఇదిగో మా అమ్మోళ్ళు అని చెప్పి వాళ్ళ అమ్మోళ్ళు తీసుకెళ్ళాడు ఆ ఇంటికి. తీసుకెళ్ళి మొదటి కూతురు పెళ్లి చేసుకున్నాడంట. పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందంటే, ఈ డాక్టర్ ఫ్రెండ్ ఇంకొకడు ఉన్నాడంట. అతను ఎవరంటే సివిల్ ఇంజనీర్ అంట. అతను ఎవరండి? గవర్నమెంట్ ఎంప్లాయ్. ఆయన కూడా ఇప్పుడు అన్నాడంట, అరే నువ్వే అలా చేసావు, నాకు ఎందుకో దేవుడు ప్రేరేపణ ఇస్తున్నాడు, నేను కూడా అలా చేస్తానని చెప్పి వెళ్ళి వాళ్ళ చెల్లిని ఏం చేశాడు, 2 గవర్నమెంట్ ఎంప్లాయీలు ఏం చేశారు, వెళ్ళిపోయి ఆ 2 స్త్రీలను ఏం చేశారంట, 2 కలిసి షరతు పెట్టారంట. 2 అల్లుళ్ళు. షరతు ఏంటి చెప్పనా, పెళ్లిలో కానీ కట్నానికి కానీ మాకు 1 రూపాయి ఇవ్వద్దు, మేమే డబ్బులు పెట్టుకుంటాం, మేమే చేస్తాం, మేమే ముందుకు వస్తాం అని చెప్పి ఏం చేశారు తెలుసా, ఆ 2 కూతుర్ని ఈ 2 గవర్నమెంట్ ఎంప్లాయీలు పెళ్లి చేసుకున్నారంట. అక్కడతో విషయం అయిపోలా. ఆవిడ అనింది, ఆవిడ రాసింది, నాకు మొన్నటిదాకా 2 కూతుర్లు ఉండేవాళ్ళయ్యా, ఇప్పుడు 2 కొడుకులు వచ్చారు నాకు. ఎవరు వచ్చారు? ఇంగ్లాండ్ దేశపు రాణి దగ్గరైనా సంతోషం లేకుండా ఉంటుందేమో కానీ నా గృహంలో ఉన్న సంతోషం ఎక్కడా లేదయ్యా. లాస్ట్లో ఒక మాట రాసింది ఆవిడ. ఆ మాట ఏంటంటే, నేను దేవుడికి ఏం చేయగలను అది చేశాను, దేవుడు నాకేం చేయగలడు అది ఆయన చేసి చూపించాడు, దేవునికి మహిమ కలను కాక. అందరూ ఏమన్నారు, వేస్ట్ చేస్తున్నావు ఎందుకు డబ్బులు, ఎందుకు నీ జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నావు, దేవుడికి నువ్వు ఏం చేసినా వాట్ ఎవర్ యు డూ ఫర్ గాడ్ అది వేస్ట్ అయిపోదు, అది వేస్ట్ అయిపోదు. దయచేసి మాటలు అర్థం చేసుకున్న సంగమా, మీరు ఇంత వాక్యం విని కూడా దయచేసి మీరు మరలా జారిపోవద్దు. అక్కడికి వచ్చిన చెప్పి ముగిచ్చేస్తాను, నేను ఒక వచ్చిన చెప్పి ముగిచ్చేస్తాను. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ప్రకటన 22వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 11 చూద్దాం ఒకసారి. అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడైన వాడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పిన ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. రాకడి దినాలు వస్తున్నాయి. రాకడి దినాల్లో మనం ఉన్నాం. దేవుని రాకడ చాలా త్వరగా దగ్గరగా ఉంది. ఇప్పుడు దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా, అన్యాయం ఇంకా నీకు చేయాలనిపిస్తుందా, ఇంకా అక్రమంగా ఉండాలనిపిస్తుందా? ఇదిగో ఇన్ని జీవితాలు నువ్వు చూసావు బైబిల్లో, అయినా సరే డబ్బు మీద నీకు వ్యామోహం, అయినా సరే ఈ లోకం మీద ఆశ నీకుందంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా, అన్యాయం చేసేవాడిని ఇంకా అన్యాయము చేసుకోమను, అపవిత్రుడిని ఇంకా అపవిత్రుడిగానే ఉండనిమ్ము, వ్యభిచారిని ఇంకా వ్యభిచారిగానే ఉండనిమ్ము. కానీ దాని తర్వాత ఇంకొక మాట అన్నాడు, నీతిమంతుడిని ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఎందుకో తెలిసినా, నేను త్వరగా రాబోతున్నాను. యేసుక్రీస్తు వారు మరలా త్వరగా రాబోతున్నాడు. ఆయన మొదటి రాకడలో వచ్చాడు, ఒక గొర్రెగా వచ్చాడు, వధించి గొర్రె పిల్లగా వచ్చాడు. ఆయన మరణించి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. రెండోసారిగా వస్తున్నాడు ఆయన, యూదా గోత్రపు సింహం లాగా ప్రతి వాడి లెక్క తేల్చిపోతున్నాడు ఆయన వచ్చి. ఈరోజు మనం మాట్లాడిన మాట, మనం ఖర్చు పెట్టిన రూపాయి, మనం చేసిన ప్రతి ఒక్క పని, మనం వేసిన ప్రతి ఒక్క అడుగు, మనం చూసిన ప్రతి ఒక్క చూపు, అన్నిటికీ లెక్క ఉండబోతున్న ఒక రోజున. ఈరోజు ఇంత వాక్యం విని కూడా నువ్వు ఇంకా అన్యాయంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? లేదా మారు మనసు పొంది, అయ్యా నువ్వు త్వరగా రాబోతున్నావు, రేపటి రోజు నా పరిస్థితి ఏంటి,
నువ్వు త్వరగా రాబోతున్నావు, రేపటి రోజు నా పరిస్థితి ఏంటి, రేపటి రోజు నా బహుమానం ఏంటి అని ఆలోచించుకుంటున్నావా? నేను చెప్తున్నాను సంఘం, ఒక మాట చదవండి, ఆఖరి అదే మాటని 12 చదవండి అమ్మా. 12, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దేవుడు నీకు నాకు జీతాన్ని ఇవ్వబోతున్నాడు. అది ఎలాంటి జీతమైనా కావచ్చు. ఆ జీతం నరకపాత్రలు చేయొచ్చు, ఆ జీతం పరలోకానికి మహిమలో మనం తీసుకెళ్ళచ్చు. ఈరోజు జ్ఞాపం చేసుకుందాం, పరీక్షించుకుందాం. ఎక్కడన్నా లోతు భార్య యొక్క ఆలోచనలో, లోతు భార్య యొక్క తలంపులు నాలో ఉన్నాయా? మిరియాములాగా అహం నాలో ఉందా? లేదా ఈ మరియలాగా ఉన్నది ప్రభు కోసం ఖర్చు పెట్టాలి, ఉన్నది ఒకే ఒక్క జీవితం, ఈ జీవితంలో యేసయ్య కోసం చేయాలి. దయచేసి అనుకోవద్దండి మీరు, నేను ఈ లోకంలో ఉన్నది ప్రభుని ఆరాధించక అనుకోవద్దు. పరలోకంలో మొత్తం ఆరాధనే ఉంటుంది. ఈ లోకంలో ఉండింది ప్రభు కోసం జీవించడానికి, ప్రభు కోసం ఇవ్వటానికి.